అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా పిల్లలకి తొందరలో బర్త్డే వస్తుందండి. ఇంకా మేము ఊరు వెళ్తున్నాం అనమాట, బొబ్బిలి. అందుకోసమనే ముందుగానే షాపింగ్ చేసేసి అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. అందుకోసమని షాపింగ్కి వెళ్తున్నాము. ముందుగా మా చిన్నోడి బర్త్డే వస్తుందండి, ఇంకా దగ్గరలో ఉంది. ఇంకా మా పెద్దోడికి మా చిన్నోడికి 10 డేస్ డిఫరెన్స్ అనమాట బర్త్డే. అందుకోసమనే ఇద్దరికి ఒకేసారి తీస్తున్నాము. ఇంకా రెడీ అయిపోయాం, మా పిల్లలు రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంక షాపింగ్కి వెళ్ళిపోవడమే. కానీ ఇది తీట్లా ఇటు తిరగండి, చూడండి. పిల్లలేమో నేను బట్టలు చూస్తూ ఉంటే నన్ను లాక్కెళ్ళిపోయాడు చేపట్టుకొని, ఈ బొమ్మలు చూడమ్మా, ఇది కావాలి అది కావాలంటూ. ఇంకా మా వారేమో ఇంకా కోపడుతూ ఎప్పటి వరకు ఈ షాపింగ్ అనేసి తీసుకొచ్చేసారనమాట. రెండు నాకు నచ్చలేదు. ప్యాంట్లు చూడు మేడం అంటున్నారు చూడండి. అంటే తనకి ఫోన్ వచ్చిందనమాట, తను బిజీగా ఉన్నాడు, మమ్మల్ని అక్కడ వదిలేసి మీరు షాపింగ్ అయిపోయాక ఫోన్ చేయండి అనుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా ముగ్గురమే షాప్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాము. చూసారా ఈ డ్రెస్సు? ఇటువంటిదే ఇంకో డ్రెస్ అండి, పింక్ అండ్ బ్లాక్ వచ్చింది పైన. అది మా చిన్నబ్బాయి కావాలన్నాడు. అటువంటిదే చూద్దామంటే సైజ్ దొరకలేదన్నమాట. సర్లే అని వదిలేసాము. ఇంకా అదైతే 500 600 అని పడింది. ఫస్ట్ తీసాను, పెట్టిన తర్వాత మళ్ళీ వద్దులే అనేసి పెట్టేసాను అన్నమాట. తీసుకోవద్దా? వద్దు, తీసేయమ్మా. తీసుకోవా తీసుకోవా. వెళ్ళాను అంటే అందులో డ్రెస్సులు చూసాను. వైట్ డ్రెస్ మాత్రమే నాకు కొల్లంతా వెళ్ళిపోతాయి అనమాట. వైట్ డ్రెస్ అంటే అంత ఇష్టము. ఇంకా అవే ఒక 2-3 చూసా. మా అబ్బాయి ఏమో తీసుకో అంటున్నాడు, కానీ సైజ్ అయితే డబల్ XL అనమాట. నాకు కొంచెం పెద్ద అయిపోతాను, వదిలేసా. అండ్ డ్రెస్సులు చాలా బాగున్నాయి అండి, రేట్ కూడా చాలా బాగుంది. అమ్మ వీడియో తెస్తున్నా. ఇదే ఇక్కడ ఇది ఇది చూడు, ఇదంతా కదా ఈ మ్యాగ్నెట్ తో పట్టాలి. అలాగే పడతా. ఇదేమో చేపల బొమ్మలు చూసారా? ఫస్ట్ రేస్ కారు, ఇంకా అదేదో బొమ్మ తీసాడనమాట. అవి రేటు 1000 పైగా ఉన్నాయి. అవి వద్దు నాన్న అంటే తిరగా పెట్టేసి ఇవి తీసుకున్నారనమాట. ఇంటికి వచ్చేసాము షాపింగ్ అయిపోయాక. ఈ షర్టు 400 పడిందండి. ఇద్దరికి 3 జతలు తీసాను అనమాట.
చెప్పాను కదా బర్త్డే ఫస్ట్ మా చిన్నోడిది వస్తుంది, తర్వాత మా పెద్దోడిది వస్తుంది. 10 డేస్లో డిఫరెన్స్ అనమాట. ఇంక ఈలోపు మేము బొబ్బిలి వెళ్ళాలి, అంటే మ్యారేజ్ ఉంది అక్కడ, అందుకోసమని మేము తొందరగానే ఊరు వెళ్తున్నాము. 3 ఫ్యాంట్లు ఒకటి తీసుకున్నా. రేట్ అయితే చాలా బాగుంది. అందులో ఒక ఫ్యాంటు 500, ఒకటి 300 పడింది, ఇంకోటి 200 పడింది. చాలా బాగున్నాయి. మొత్తం బిల్ అయితే మాకు 3500 అయింది. ఇంకా చాక్లెట్లు ఈ బొమ్మలతో సహా 4000 అయిందనమాట. బిల్ ఎక్కువగానే వచ్చింది, అంటే రేట్ మేము తీసుకున్న షాపింగ్కి తగ్గట్టు వచ్చిందనమాట. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి కదా, ఇంకా సమ్మర్ టైంలో ఇది చాలా బాగుంటుంది అనేసి, ఇంకా బర్త్డేస్ స్పెషల్ కాకుండా ఇంకా సమ్మర్కి ఈ టైంలో బాగుంటాయి కదా అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. సమ్మర్ వేర్ ఆ షాప్లో అయితే సమ్మర్ వేర్ చాలా బాగున్నాయండి. మాకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళాము. మీకు విజయవాడ దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి అక్కడ కిడ్స్ వేర్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. అందరికీ బాయ్ అండి.